మార్గదర్శకులు, ఎంతోమందికి ఆధ్యాత్మిక సామాజిక చైతన్యాన్ని కల్పిస్తూ ప్రగతిశీల భావాలను మానవత్వాన్ని ఈ సమాజానికి అందిస్తున్నటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠాధిపతి అయినటువంటి ఉమర్ ఆలీ షా గారికి నా హృదయపూర్వక సాష్టాంగ నమస్కారం తెలియపరుస్తున్నాను. ఈ రోజున మనందరం చూస్తున్నాం అనేక రకాలైన సమస్యలు, ఇబ్బందులు, కష్టాలు, కన్నీళ్ళు. వీటన్నింటికి పరిష్కార మార్గాలు అనేక రకాలుగా వెతుకుతుంటాం. మనం చూస్తుంటాం, మనందరి దగ్గర సెల్ ఫోన్ ఉంది కదా, ఆ సెల్ ఫోన్ లేనటువంటి వాళ్ళు ఎవరు లేరు. దాంట్లో పవర్ ఛార్జ్ చేస్తే బ్యాటరీ ఫుల్ అవుతుంది. అలాగే సిమ్లో అమౌంట్ ఉంటే ఆ సిమ్ యాక్టివేషన్ వస్తుంది. కానీ దానికన్నా అతీతంగా ఉండేటువంటి ఇంటర్నెట్ సిస్టమ్, సిమ్ యాక్టివేట్ అయినంతట్లోనే ఆ సెల్ ఫోన్ ఈ ప్రాపర్గా పనిచేయదు. దానికి కావాల్సింది ఈ నెట్వర్క్ కావాలా. దానికి ముఖ్యంగా అలా కావాలంటే ఆ నెట్వర్క్ అనేది ప్రాపర్గా పనిచేయాలి. చాలామంది అనేక రకాల దృక్పథాలతో అనేక మందిని రకరకాలుగా పూజిస్తుంటారు, చేస్తుంటారు. కానీ ఎవరైతే కన్నీళ్ళ తుడుస్తూ ఆదరిస్తూ వారి యొక్క వ్యక్తిగత విలువలను కాపాడుతూ ఈ సామాజిక అభిదయంతో పాటుపడుతున్నటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. వారిలో విజ్ఞానాన్ని, ఆధ్యాత్మికతను, సేవను ఒక పరంపరగా సుమారుగా 500 సంవత్సరాల పైబడి ఈ దేశానికి, ఈ సమాజానికి అందిస్తున్నటువంటి పీఠం విశ్వవిజ్ఞాన ఆధ్యాత్మిక పీఠం. ఆ పీఠంలో నేను కూడా ఒక సామాన్య కార్యకర్తని. కిరణానికి చీకటి లేదు, సిరిమోవకు మౌనం లేదు. ఆధ్యాత్మికతలో ఇటువంటి మహోన్నతమైనటువంటి ఉమర్ ఆలీ షా గారి యొక్క మరి ఆ కృతనిశ్చయంతో ఈ సమాజానికి మంచి సేవ చేయాలనే లక్ష్యానికి అంతం అనేది ఉండదు. దానిలో ముఖ్యంగా ఈరోజు ఎంతోమంది సామాన్య ప్రజలు కూడా అనేక రకాల కోరికలతో వస్తుంటారు. అన్ని కోరికలు మన జడ్జి గారు చెప్పారు, సిద్ధించాలనేటువంటి ఆలోచన అందరి మనసులో ఉంటుంది. కానీ అంతర్లీనంగా ఈ సమాజానికి లేకపోతే గురువు గారు చెప్పేటువంటి మాటలను మనం ఆచరించాలనేటువంటి ఆచరణలో పెట్టేటువంటి వాళ్ళ స్థాయి మాత్రం చాలా తక్కువ ఉంటుంది. ఎవరైతే ఆచరిస్తారో వారే మహానుభావులు అవుతారు. మహాత్మా గాంధీ ఆయన పెద్ద గొప్ప వ్యక్తి ఏం కాదు, కానీ ఆయన జీవన విధానంలో సత్య హరిశ్చంద్ర అనేటువంటి ఒక నాటకాన్ని చూసి ఆ నాటకంలో హరిశ్చంద్ర యొక్క ఆ సత్యాన్ని నేను పాటించాలనేటువంటి ఉద్దేశంతో ఆయన సత్యమేవ జయతే అనేటువంటి ఒక మంచి ఆ విధి విధానాలని ఆయన అనుసరించారు కాబట్టి మహోన్నతుడి వ్యక్తి అయ్యారు. అలాగే ఇక్కడ వచ్చినటువంటి భక్తులందరూ కూడా ఎవరైతే ఈ విశ్వవిజ్ఞాన ఆధ్యాత్మిక విద్యాపీఠం యొక్క పూర్తి అనుభవాన్ని ఆచరిస్తారో వారే మహోన్నతులుగా తయారవుతారు. నా మొక్క నా శ్వాస అనేటువంటి ఒక మంచి ప్రక్రియ ద్వారా ఈ దేశానికి, ఈ సమాజానికి మంచి ఆక్సిజన్ ఇవ్వాలనే ఉద్దేశంతో మరి ఉమర్ ఆలీ షా గారి యొక్క అమృత హస్తాలతో అనేక లక్షల మొక్కలు మన ఆంధ్రప్రదేశ్లో అందించడం జరిగింది. దానికి మరి ఎంతోమంది కొత్త నిశ్చయంతో ఈ మొక్క నేను నాటితే అది నీడనివ్వడంతో పాటుగా ఎంతో మందికి ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఉన్నటువంటి మహోన్నటువంటి ఆచరించిన భక్తులందరూ కూడా నేను హృదయపూర్వక నమస్కారం తెలియపరుస్తున్నాను. ఆచరించండి, అదే మహనీయత, అదే మానవత్వం. దానికి గురువుగారి యొక్క ఆశీస్సులు ఇంకా మీ సంకల్ప బలాన్ని ఇస్తుంది. మరి ముఖ్యంగా ఈరోజు ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దల్లో జితన్ కుమార్ గారు ఉన్నారు. వారు అసాధారణమైన వ్యక్తి, కానీ చాలా సాధారణంగా కనిపిస్తారు. బంగారానికి తావి అబ్బితే
ఎంత అద్భుతంగా ఉంటుందో అటువంటి మహోన్నతుడి వ్యక్తి ఆ సువాసనలు ఎంత అద్భుతంగా ఉంటాయో అటువంటి విశిష్టమైన వ్యక్తి జితన్ కుమార్ గారు. వారు ఈ సమాజానికి తన యొక్క వంతుగా అనేక లక్షల మంది ఉద్యోగాలకు వృత్తి కల్పిస్తూ వారు చేదోడు వాదోడుగా ఉంటూ వారు ఎప్పుడు కూడా ఒంటరిగా భోంచేయరు. ఎవరైనా ఉంటే కనుక తోడుగా 10 మందికి పెట్టాలని కొత్త నిశ్చయంతో ఉంటారు. కాబట్టి ఆ భగవంతుడు అనేక లక్షల మంది కుటుంబాల్లో వెలుగునిచ్చేటువంటి ఒక వ్యక్తిత్వాన్ని ఆలోచనలో కల్పిస్తున్న వ్యక్తి శ్రీ జితన్ కుమార్ గారు. అలాగే పెద్దలు ప్రముఖ ఆధ్యాత్మిక జ్యోతిష్యంలో భారతదేశంలోని పేరెన్నికైనటువంటి మరి సత్యనారాయణ చౌదరి గారు. వారు కూడా గురువు గారి యొక్క ఈ కార్యక్రమాన్ని తిలకించాలని గతంలో కూడా ఆశ్రమానికి వెళ్ళారు. వారి యొక్క ఆశ్రమ విధి విధానాలు చూసి అద్భుతంగా ఉన్నటువంటి ఈ గురువు గారిని కలవాలనే ఉద్దేశంతో మరి వారు కూడా ఈ సందర్భంగా ఇక్కడికి చేసినందుకు నేను హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా ఇటువంటి విశిష్టమైనటువంటి విద్యా ఆధ్యాత్మిక పీఠంలో మనం సభ్యులుగా ఉన్నందుకు గర్వించడంతో పాటుగా ఆచరించే దిశగా మన ఆలోచనలు అనంతంగా ఉండే దిశగా స్వామి వివేకానంద చెప్పారు, థింక్ గ్లోబల్లీ, వర్క్ లోకల్లీ. మన ఆలోచనలు విశ్వవ్యాప్తంగా ఉండాలి, కానీ మనం మాత్రం ఈ సమాజానికి మనం అందుబాటులో ఉంటూ ఈ సమాజానికి సేవ చేయాలన్నటువంటి విశిష్టమైన కృషి చేసినటువంటి శ్రీ విశ్వవిద్యాల విద్యా ఆధ్యాత్మిక పీఠం ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ ద్వారా కొన్ని లక్షల కోట్ల మందికి మన విద్యాపీఠం ద్వారా ఒక మంచి ఒక తృష్ణాభావంతో మంచి ఆలోచన విధి విధానాలతో వారి యొక్క మానవత్వ పరిమాణాలు వెదజల్లాలని చెప్పి నేను కోరుకుంటూ, మరి గురువు గారి గురించి నేను చెప్తే సూర్యుని ముందు దివిటిలా ఉంటుంది. మీ అందరికీ వారి యొక్క ఆ తేజస్సు, వారి యొక్క ఓజస్సు, వారి యొక్క అద్భుతమైన కృపా కరుణ కటాక్ష వీక్షణాలందరూ కూడా మీరు ప్రతి వారు కూడా అనుభవంలో పొంది ఉంటారు. దానిలో నేను కూడా ఒకండి. సో ఈ సందర్భంగా ఏదైతే గురువు గారు చేస్తున్న నా మొక్క నా శ్వాస ద్వారా ఈ సమాజానికి మీకు ఒకరు తోడుగా 10 మందిని తీసుకుంటే ఆ 10 మంది కొన్ని లక్షల మందికి మొక్కలు నాటేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ భారతదేశంలోనే ఒక అత్యున్నతమైనటువంటి సేవా సంస్థ ఏదైతే ఉందో ఉమర్ అలీషా గారి యొక్క రూరల్ ట్రస్ట్ అని చెప్పేసి నిరూపించే దిశగా మీరు ప్రయత్నించాలని చెప్పేసి నేను వినిపిస్తున్నాను. దానిలో నేను కూడా భాగస్వామ్యం ఉంటాను. అలాగే పెద్దలు జితన్ కుమార్ గారు లాంటి వారి తోడ్పాటును కూడా తీసుకున్నారు. మరి ఇటువంటి చక్కని కార్యక్రమాలే కాకుండా సామాజిక స్పృహ కలిగించేటువంటి ఎంతో మందిని తయారు చేసినందుకు నేను హృదయపూర్వకంగా నేను నమస్కారం తెలియపరుచుకుంటూ, మరి నాకు ఈ అవకాశం ఇచ్చేందుకు నేను నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ జై హింద్. శ్రీ గట్టి మాణిక్యాలరావు మన స్వామి చేపడుతున్నటువంటి ఈ పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాన్ని అభినందించడమే కాకుండా ఆధ్యాత్మిక జ్ఞాన మార్గాన్ని వారు ఏదైతే ప్రబోధిస్తున్నారో